హాయ్ ఫ్రెండ్స్, పదండి ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించబడిన ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మానవ్ విలేజ్కి తీసుకొని వెళ్తాను. ఉత్తరాఖండ్ స్టేట్లో బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానవ్ విలేజ్కి మన పురాణాల్లో వేదాల్లో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఆ వేదవ్యాసుడు మహాభారతం రాసింది ఇక్కడే. పాండవులు కురుక్షేత్రం తర్వాత స్వర్గానికి ప్రయాణం ఈ ప్రదేశం నుండే మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యమైనది, భారతదేశంలో మన కంటికి ఇంకెక్కడా కనబడిన ఒక నది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆ నది పేరే సరస్వతి నది. ఎక్కడో హిమాలయన్ గ్లేసియర్స్ లో పుట్టిన ఈ సరస్వతి నది మనిషి కంటికి కనపడేది ఈ మానవ్ విలేజ్ లో మాత్రమే. ఈ ప్రదేశం తర్వాత ఈ నది ప్రవాహం అండర్ గ్రౌండ్ లోకి మాయమయ్యి అలకనందలో కలుస్తుంది. ఇక్కడ చిన్న వంతెనలా కనిపిస్తుంది కదా, చూసారా? దాన్ని భీంపుల్ అంటారు. పాండవుల్లో బలవంతుడైన భీముడు ద్రౌపదిని సరస్వతి నది దాటించడానికి 2 బండరాలను వంతెనగా చేస్తాడు. దాన్నే భీంపుల్ అంటారు. పురాణాల్లో ఈ ప్రదేశానికి ఉన్న గుర్తింపు ఇప్పుడు జంజీ కాలంలో నాతో సహా చాలా మందికి తెలియదు. ట్రావెలింగ్ అంటే మనకు తెలియని విషయాలు నేర్చుకోవడం అని నా ఒపీనియన్. నేను తెలుసుకున్నవి ఇంకొక ముగ్గురికైనా చెప్పాలి అనేదే మన ఛానల్ ఉద్దేశం. సో కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిసి నేర్చుకుందాం. ఉంటా, బాయ్ బాయ్.